మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జరిగినటువంటి అసౌకర్యానికి మమ్మల్ని క్షమించవలసినదిగా ఈ ఆన్లైన్ పరిచర్య వీక్షిస్తున్న మీ అందరినీ కోరటం జరుగుతూ ఉన్నది. ఉదయం కరెంటు ప్రాబ్లం వలన ఈరోజు సాయంత్రానికి ఈ యొక్క ఆన్లైన్ పరిచర్యను పోస్ట్ పోన్ చేయడం జరిగినది. ప్రతి ఒక్కరు సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించడానికి ఆన్లైన్లోకి రావాల్సినదిగా మీ అందరినీ ప్రభువు పేరట కోరుచూ ఉన్నాను. ఈ యొక్క సిపిఎస్ హోలీ గాస్పల్ మినిస్ట్రీ అనే ఆన్లైన్ పరిచర్యని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ తలల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన దేవా, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఈరోజు ప్రభా కొంచెం అసౌకర్యం వలన ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని అందించలేకపోయాము. తిరిగి సాయంత్రకాలం మీ యొక్క వాక్యాన్ని ప్రజలందరికీ వినిపించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఎంతగానో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు మీ వాక్యాన్ని విని వాక్యాన్ని విని నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని అందించడానికి రెవరెండ్ దాసరి లూథర్ శాస్త్రి గారిని మా మధ్యలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల కార్యక్రమాల్లోనూ వాక్య సందేశంలోనూ మీరే తోడుగా ఉండండి. ఎటువంటి అసౌకర్యం జరగకుండా మీరే తోడుగా ఉండి ఆది నుండి అంతం వరకు జరిగించుకొని మీ నామాన్ని మీరు మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో హారిక గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తారు. వీక్షిస్తున్న మీ అందరూ కూడా దేవుని నామాన్ని గణపరచవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ సమయాన్ని ఇచ్చిన సిపిఎస్ హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ ఈ మేకా ప్రశాంత్ బాబు గారికి మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో ఓ ప్రత్యేకమైన పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. బైబిల్లో ఉన్న ప్రవక్త అయిన హబాకుకు టైంలో ఏమి ఉన్నా లేకున్నా, కష్టకాలమందైనా నష్ట సమయమందైనా హబాకుక్ అయితే దేవుని యందు ఆనందించాడు, దేవుణ్ణే స్తుతించాడు, దేవుణ్ణే సేవించాడు. గనక మనం ఒక పాట పాడుకొని హబాకుక్కు ఏ రీతిగా అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి స్తుతించాడో, ప్రస్తుత పరిస్థితుల్లో మనం కూడా అలాగే ఉన్నాము. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా దాన్ని దేవునికి అప్పచెప్పి ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మందల గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, మందల గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, ఏమి నాకు లేకున్నా, కష్టకాలమందైనా, ఏమి నాకు లేకున్నా, కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును,
యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ఏమి ఉన్న లేకున్నా, నష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా, నష్ట సమయమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. హల్లెలూయా. చక్కగా పాట పాడినటువంటి హారిక గారికి సిపిఎస్ హోలీ గాస్పల్ మినిస్ట్రీ తరపున మరియు మా కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్య సందేశాన్ని అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వాక్యాన్ని ఆలపించబోయే ముందుగా చందన గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, నిత్య నివాసి, నీ ఘనమైన ఉన్నతాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. యేసయ్యానికి వందనాలు ప్రభువా. ఈ శనివారం ప్రభువా, ఈ సోపియస్ హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభువా ప్రారంభించిన ప్రభు ఈ ప్రార్థన ఆది నుంచి మీ అధ్యక్షత వహించినందుకు స్తుతులు స్తోత్రాలు. ప్రార్థనల మహిమ పొందారు ప్రభువా. వాక్యం చెబుతుండగా ప్రభా నీ దాసుని ప్రభు ముట్టండి, స్వస్థపరచండి, నోటిని బోరగా వాడుకోండి ప్రభా. చూస్తున్న ప్రేక్షకులకు ప్రభా ఏ ఆత్మీయ ఆహారం కావాలో ప్రభా వాళ్ళకి ఆహారాన్ని ప్రభా మీరు వడ్డించి ప్రభా చూస్తున్న వాళ్ళందరికీ ప్రభా మారు మనసు దయచేసి ప్రభా వాక్యం ద్వారా ప్రభా ఒక ఆత్మైన ప్రభా రక్షింపబడటానికి ప్రభా నీ కృప దయచేసి ప్రభా ఈ ప్రార్థన ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసయ్య శక్తి గల నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి చందన గారికి సిపిఎస్ హోలీ గాస్పల్ మినిస్ట్రీ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని అందించడానికి రెవరెండ్ దాసరి లూథర్ శాస్త్రి గారు మన మధ్యలో ఉన్నారు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలపించుదాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ ఆన్లైన్ ద్వారా
దేవుని వర్తమానం అందించే అవకాశం కలిగినందుకు దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించిన అద్భుతమైన టెక్నాలజీ, ఆన్లైన్ ద్వారా కూడా దేవుని వర్తమానం అందించే అవకాశం, ఇది దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానము, మానవునికి ఇవ్వబడిన దైవ జ్ఞానము. దీనిని సద్వినియోగపరచుకోవటం అనేది దేవుని బిడ్డలు చేస్తూ ఉన్నవారు. ఈనాడు ఎక్కడ చూసినా ఆన్లైన్ ద్వారా చక్కగా దేవుని వర్తమానము, దేవుని ఆరాధిస్తూ వర్షిప్ జరిగిస్తూ ఇలాగున ఆన్లైన్ ఉపయోగించుకుంటూ ఉన్నారు. చాలా సంతోషము దేవుని బిడ్డారా. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించున్న ప్రశాంత్ బాబును ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇంకా మరి టెక్నాలజీని తాను నూతనపరుచుకుంటూ ఎంతవరకు చేయటానికి అవకాశం ఉన్నదో, అనగా ఇంకా ఎక్కువగా ఇతరులకు వర్తమానం అందించడానికి, ఆ దేవుని పని మరి ఎక్కువగా చేయటానికి ఆ దేవుడు ఆ బిడ్డకు మంచి అవకాశం ఇవ్వాలనేది మా ప్రార్థన. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించాలని, పరిచర్లో బహుబలముగా వారు వాడబడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అదే మా ప్రార్థన. అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆన్లైన్లో ఈ కార్యక్రమం ప్రత్యేకముగా నా ద్వారా నేను మీకు అందిస్తున్నది ఏంటంటే, పౌలు బోధనలు, పౌలు టీచింగ్, పరిశుద్ధ గ్రంథములో ఆయన రాసిన పత్రికల ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత క్లాసుల్లో మనం ఏం గమనించామంటే, పౌలు యొక్క చరిత్ర, అలాగే పౌలు బోధించటానికి, ఆయనకున్న పత్రికలు రాయటానికి ఆయనకున్న ఆధారాలు ఏంటి, ఆయన బోధించటానికి, స్వార్థ పరిచర్యలో ఆయన నడిపించబడటానికి ఆయనకున్న ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. సువార్తను గురించి పౌలు యొక్క టీచింగ్లో సువార్తకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో మనం తెలుసుకున్నాం. సువార్త అనేది దేవుని శక్తి అని, సువార్తలో దేవుని నీతి కనపడుతున్నదని 2 మాటలు మనం పౌలు యొక్క సువార్తను గురించి వివరించిన వివరణ మనం గ్రహించగలిగాం. ఈరోజు ఈ పాఠంలోనే ఇందులో ప్రాముఖ్యమైన మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను. రోమిలికి రాసిన పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనం మనం గమనిస్తే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అని, పౌలు విశ్వాస మూలముగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, విశ్వాసము అంతకంతకు అది అభివృద్ధి చెందుతుంది ఈ సువార్త వలన అని చెప్పిన మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇందులో నుంచి విశ్వాసం అనే ఈ పదాన్ని తీసుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే ఈ యొక్క సెంటెన్స్ చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, విశ్వాసము వలన ఏం కలిగినది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. విశ్వాసం వలన మనము దేవుని దృష్టిలో నీతిమంతులముగా తీర్చబడిన వారము. విశ్వాసము వలన నీతిమంతుడుగా ఒక వ్యక్తి తీర్చబడటానికి, దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడుగా ఎంచబడటానికి అవకాశం ఉన్నది అనేది పౌలు బోధ. ఈ వేదాంతాన్ని మనం గమనిస్తే ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో, ధర్మశాస్త్రం, వీటన్నిటిలో నుంచి ఆయన తీసుకున్నట్లుగా మనం గమనిస్తాం. ఈ మాటలో ఉన్న విషయాన్ని చక్కగా మనం తెలుసుకుందాం. అసలు నీతిమంతుడిగా దేవుడు ఎంచబడాలి అని అంటే ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. అది పౌలు యొక్క మూల అంశము.
ఆయన బోధించే ఈ బోధలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసము. దేని మీద విశ్వాసము అని అంటే యేసుక్రీస్తును గురించిన వర్తమానము, ఆయన గురించి చెప్పబడిన మాటలు, ఆయన నరరూపధారికి లోకమునకు వచ్చిన దేవాది దేవుని గురించి చెప్పబడిన మాటలు, కన్యగర్భమందు జన్మించిన యేసుక్రీస్తు ప్రభు మానవుని కొరకై పాప ప్రాయశ్చిత్తము చేయటానికి ఆయన సిలువలో తన ప్రాణం అర్పించిన వాడు, సమాధి చేయబడి ఆయన తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉండి తన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నవాడు. మరలా ఆయన ఈ లోకానికి తిరిగి వస్తానని చెప్పాడు. చెప్పబడిన యేసుక్రీస్తుని గురించి తెలియచేయబడినవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఈ కృత నిబంధనలు లిఖించబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు చేసిన ఈ కార్యమును గురించి ఎవరైతే విశ్వసించుచున్నారో, నమ్ముతున్నారో, ఈ విశ్వాసం వలన వారికి కలిగేది ఏంటంటే దేవుని దృష్టిలో ఆ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు, నీతిమంతుడుగా ఎంచబడతాడు. అతడు దోషి కాడు, కానీ తన పాపను బట్టి దేవుని దృష్టిలో అతడు నిర్దోషిగా ఎంచబడతాడు. ఇది విశ్వాసం వలన కలుగుతుంది అని పౌలు యొక్క వేదాంతములో స్పష్టంగా మనం గమనిస్తాం. విశ్వాసం వలన మాత్రమే, ఇక మరొకటి ఏమీ లేదు. మనము నీతిమంతులుగా తీర్చబడటానికి, నీతిగా కనపడటానికి చాలామంది రకరకాలైన క్రియలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు, మంచిగా ఇతరులకు సహాయపడటానికి ఏమి చేయాలో అవన్నీ కూడా చేస్తూనే ఉంటారు. దీని బిడ్డారా, మనము ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా మనలో ఉన్న పాపము తొలగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడటానికి అవకాశం లేదు. నువ్వు ఈ మంచి పనులన్నీ చెయ్యాలి కూడా. ఇతరులతో మనము తోటి వారిని ప్రేమించాలి, మనకు కలిగినది ఇతరులకు మనం పంచుకోవాలి, ఇతరులను కూడా మనము మన తోటి వారే కాబట్టి వారికి ఎంతవరకు మనము సహాయపడాలో అంతవరకు మనం సహాయపడుతూనే ఉంటాం. అయితే ఇవి చేసే ఈ దాన ధర్మాలను బట్టి మనలో ఉన్న పాపము తొలగించబడదని మనం గమనించాలి. ఇది బైబిల్ స్పష్టంగా చెప్తా ఉన్నది. పౌలు బోధలో చాలా ప్రాముఖ్యమైనది ఇది. మనం ఏ పుణ్యకార్యం చేసినా, ఏ మంచి కార్యం చేసినా, ఏ దాన ధర్మాలు, ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ మనలో ఉన్న పాపమును మనము పోగొట్టుకొనలేము. ఈ పాపమును తీసివేయటానికి కనబడిన మార్గమును పౌలు బోధించాడు. అదేమిటంటే అది యేసుక్రీస్తు వలన, ఆయన వలన మాత్రమే మనలో ఉన్న దోషము, మనలో ఉన్న పాపము తొలగించబడుతున్నది. కాబట్టే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచుచున్నారో, అనగా ఆయన శిలువ యాగము, ఆయన శిలువలో మరణించిన కార్యమును గురించి, నా పాపము కొరకే ఆయన శిలువలో మరణించాడని ఏ వ్యక్తి అయితే విశ్వసించి యేసు ప్రభునందు విశ్వాసము ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కలిగేది ఏంటంటే అతనికి పాపక్షమాపణ కలుగుతూ ఉన్నది, పాపం నుంచి విడుదల పొందుతూ ఉన్నాడు. ఇది అతని యొక్క విశ్వాసాన్ని బట్టి మాత్రమే తప్ప మరి ఏమి కాదని మనం ఇందులో గమనిస్తూ ఉన్నాం. పౌలు ఈ మాటలను వివరించి చెప్పటానికి విశ్వాసం వలన ఇంత కార్యం జరుగుతుందా అని అంటే దానికి చక్కటి ఉదాహరణ తీసుకువస్తాడు. మనము రోమాపత్రిక 4వ అధ్యాయంలో చదువుకుంటే అబ్రహామును గురించి పౌలు ఉదాహరణగా తీసుకువస్తాడు. అబ్రహాము జీవితంలో అబ్రహాము నీతిమంతుడుగా తీర్చబడినవాడు. దేవుడు ఆయనను నీతిమంతుడుగా తీర్చి, నీతిమంతుడుగా ఎంచి విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టాడు. అబ్రహామును గురించి మనము ఈ పత్రికలో, రోమపత్రికలో ఈ 4వ అధ్యాయంలో ఏమని చదువుకుంటామంటే, లేఖనము ఏమి చెప్పుచున్నది,
3వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్న మాటను గుర్తు చేస్తాడు. అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడినవాడు. దేనిని బట్టి అనగా విశ్వాసును బట్టి. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని మాట, దేవుడు ఆయనతో మాట్లాడగానే తన తండ్రిని, ఇంటిని, బంధువులను అందరూ విడిచిపెట్టి ఆయన బయలుదేరి వెళ్ళాడు. విశ్వాసును బట్టే ఆయన తన కుమారుణ్ణి ఇస్సాకుని, ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలివ్వటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో విశ్వాసం ఎంత బలమైనదో మనము గమనిస్తాం పాత నిబంధన చదువుకుంటే. పౌలు అబ్రహామునే ఉదాహరణగా తీసుకున్నాడు. ఏమి వివరించి చెప్పడానికంటే, విశ్వాసం వలన నీతిమంతుడుగా తీర్చబడటానికి అబ్రహామే కారణము. అబ్రహాము యొక్క ఉదాహరణ మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది అని చెప్తున్నాడు. అందుకొరకే అబ్రహామును గురించి ఈ 4వ అధ్యాయంలో స్పష్టంగా తీసుకువస్తాడు. ఈ 4వ అధ్యాయాన్ని చక్కగా చదవండి. అబ్రహామును, ఆయన యొక్క విశ్వాసమును చక్కగా వివరించి చెప్పటంలో పౌలు ఏమి తీసుకొస్తున్నాడంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం వలన అతడు నీతిమంతుడుగా తీర్చబడటానికి అవకాశం ఉన్నది. దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడుగా ఎంచబడతాడు అని స్పష్టంగా చెప్పటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మనమందరము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం. దీనిని పౌలు బోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసము చాలు, విశ్వాసము చేతనే, కృపచేతనే మీరు రక్షింపబడిన వారు అని సంఘానికి గుర్తు చేస్తాడు. దేవుని యొక్క కృప ద్వారా యేసుక్రీస్తునందున్న మీ విశ్వాసము వలన మీరు రక్షింపబడిన వారు. రక్షణ అనేది మీరు ఎలా పొందారు అని అంటే, మీరు చేసిన క్రియలను బట్టి కాదు, మీరు విశ్వాసం వలన, అలాగే దేవుని కృప వలన. ఆ కృప ఏమిటంటే, దేవాది దేవుడు నరరూపధారికి ఈ లోకమునకు దిగి వచ్చి ప్రాణం పెట్టినవాడు. ప్రతి ఒక్కరి నిమిత్తమై మన తరపున ఆయన ప్రాయశ్చిత్తము చేసినవాడు. పాపము నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తం చేసినవాడు. మనుషులందరూ పాపులే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న వారే. కాబట్టి క్రీస్తు ప్రభు చేసిన ఈ కార్యము అది కృప, దేవుని కృపను తెలియచేయుచున్నది. దేవుని కృపను బట్టి ఈ మనుష్యుడు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి రక్షింపబడిన వారు అని పౌలు తేటగా తెలియజేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో పౌలు యొక్క టీచింగ్లో స్పష్టంగా మనం గమనిస్తాం. హెబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేరు. విశ్వాసమునే దేవుడు చూస్తూ ఉన్నవాడు. మనము కలిగి ఉన్న ఆయన మనకు విశ్వాసం కలగజేస్తున్నాడు. ఆయనే విశ్వాసం మనలో పుట్టిస్తున్నాడు. ఎలా కలగజేస్తున్నాడంటే, వినుట వలన విశ్వాసము కలుగును. యేసుక్రీస్తు ప్రభు సువార్తను గురించి మనం వింటున్నప్పుడు మనుషులకు ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. ఈ విశ్వాసమే వారిని రక్షణలోనికి నడిపిస్తున్నది. ఈ విశ్వాసమే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడుతున్నాడు. విశ్వాసం వలన నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు. కాబట్టి నీతిమంతుడు అయి ఉన్న ఈ మనుష్యుడు, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడిన ఈ మనుష్యుడు ఆ విశ్వాసం వలననే జీవిస్తాడు. ఇది పౌలు ఆ రోమిలకు రాసిన పత్రికల 1వ అధ్యాయము 17వ వచనంలో ఆయన చెప్పిన మాట. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. తాను ఏ విశ్వాసను బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడో అదే విశ్వాసముతో తను జీవిస్తూ ఉంటాడు. అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముతోనే తాను జీవిస్తూ ఉంటాడు. పౌలు ఈ బోధలు, ఆయన బోధల్లో కూడా దీన్ని ప్రాముఖ్యంగా తీసుకుని వస్తాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన మిషనరీగా ఆయన తిరిగిన ప్రాంతాలన్నిటిలో సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన బోధించింది ఇదే. యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి బోధించి, యేసుక్రీస్తు వలన మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడతామని, యేసుక్రీస్తు వలన మాత్రమే మన పాపము, మన దోషము కొట్టివేయబడుచున్నదని, ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తము వలన మనకు పాప విమోచన దొరుకుతున్నదని పౌలు బోధించడం మొదలుపెట్టాడు.
ఆయన పత్రికలు రాసే సమయంలో కూడా దీని గురించే మాట్లాడేవాడు. ఆయన బోధించిన బోధ ఒకటే, ఆయన రాసిన పత్రికల్లో ఉన్న విషయం కూడా ఒకటే. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మీకు చక్కగా మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, మనము 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి. విశ్వాసం వలన దేవుని నీతిని ఈ వ్యక్తి సంపాదించుకుంటున్నాడు. ఇలా పౌలు బోధిస్తున్నప్పుడు, పౌలు బోధించే కాలంలోనే దీన్ని వ్యతిరేకించేవారు బయలుదేరారు. వారు ఏమిటనంటే, ఏ విషయం మీద అంటే, ధర్మశాస్త్రములో మోషే చెప్పిన వాటిని పాటించకపోతే మనకు రక్షణ లేదని చెప్పడం మొదలుపెట్టారు. అంటే విశ్వాసం ఒక్కటే చాలదు, తప్పనిసరిగా ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని, మోషే ఏర్పాటు చేసిన ఆ ఆచారాలు పాటించాలి అనేది వెంటనే పౌలు బోధించి వెళ్ళిపోయిన వెంటనే వెనక ఇలాంటి బోధ కొందరు తీసుకొస్తూ ఉండేవారు. ఈ యూదులు ప్రత్యేకంగా ఈ మాటలు తీసుకొచ్చేవారు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, అందులో పౌలు బోధించే కాలంలోనే జరిగిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలు బోధించింది ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసము ఒక్కటే నీవు రక్షింపబడటానికి దేవుని కృప ఉన్నది. ఆయన కృప వలన, యేసుక్రీస్తునందు విశ్వాసం వలన మాత్రమే నీవు రక్షింపబడుతున్నావు. ఇది పౌలు బోధ, ఇది సువార్త. ఈ సువార్తను బోధించి వారిలో విశ్వాసము కలిగినప్పుడు వారు రక్షింపబడిన వారు కాబట్టే వారు ఒక సంఘముగా సమకూడి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించుకుంటూ ఉండేవారు. ఇలా యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించుకుంటున్న వారి దగ్గరికి వచ్చి యూదులు బోధించింది ఏంటంటే, మీరు మోషే నియమించిన ఈ ఆచారం, సున్నత అనే ఆచారం పాటించకపోతే మీకు రక్షణ లేదని బోధించడం మొదలుపెట్టారు. అందుకే పౌలు ఏమనేవాడంటే, అది భిన్నమైన సువార్త. నేను ప్రకటించిన సువార్త కాక మరొక సువార్త ఎవరు ప్రకటించినా, దేవదూతలు ప్రకటించిన వారు శాపగ్రస్తుడు అని అన్నారు. దినములారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త ప్రకటించే సమయంలో కలిగేది ఏమిటంటే వారికి విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము చాలు వారు రక్షింపబడటానికి. అది పౌలు బోధించింది. కాబట్టి మనము ఈ సాయంకాల సమయంలో మన విశ్వాసాన్ని పరిశీలన చేసుకుందాం. మన విశ్వాసము ఎటువైపుకు వెళుతున్నది, దేని మీద మన విశ్వాసము కలిగి ఉన్నాం. ఈనాడు భిన్నమైన బోధలు వస్తూ ఉన్నాయి. భిన్నమైన వ్యక్తులు, రకరకాలుగా బోధించే బోధకులు బయలుదేరారు. ఏమిటా బోధని మనం గమనిస్తే, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము రక్షణలోనికి నడిపిస్తున్నది అనే ఈ బోధన ప్రక్కన పెట్టేసి, యేసుక్రీస్తు యొద్దకు వస్తే మనకు మేలు కలుగుతుంది, మన పిల్లలకు వివాహాలు కలుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి అని ఇలాంటి ప్రాస్పరిటీని గురించి, ఈ ప్రాస్పరిటీ థియాలజీ అనేది ఒకటి వచ్చేసింది. ఎవరి నోట విన్నా ఇదే మాట, నీకు మేలు కలుగుతుంది, నీకున్న సమస్యలన్నీ పోతాయి, నీకున్న అప్పులన్నీ తీరిపోతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు అని చెప్పే ఇలాంటివి ఈనాడు అనేక మందిని కలవరపరిచే విషయాలు ఇవి. పౌలు బోధనలో చాలా తేటగా కనపడుతున్నది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క సువార్తను మనం నమ్మినప్పుడు మనకు కలిగేది ఏంటంటే రక్షణ కలుగుతున్నది. నీ పాపము, నీ దోషమంతా కూడా తొలగించి వేయబడుతున్నది, క్రీస్తు రక్తములో కడగబడుతున్నది. ధర్మశాస్త్రము చెప్పిన మాట ఇదే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తము మానవుని కొరకు చిందించబడినది. కాబట్టి ఏ మనుషుడైతే ప్రభువా నన్ను క్షమించు, నీ పరిశుద్ధమైన రక్తములో నన్ను కడిగి పవిత్రంగా చేయమని తన పాపను బట్టి పశ్చాత్తాపపడి క్రీస్తు యొద్దకు వచ్చి ఈ సువార్తను నమ్ముకుంటున్నారో ఆ వ్యక్తి రక్షింపబడుతున్నాడు.
కాబట్టి విశ్వాసమే అతను రక్షింపబడటానికి కారణమవుతున్నది. యేసుక్రీస్తు చేసిన కార్యమును నమ్మినప్పుడు అతనికి రక్షణ కలుగుతున్నది. ఇది పౌలు యొక్క బోధలో తేటగా మనం గమనిస్తాం. దీనికి మించి మరొకటి లేదు. దీని బిళ్ళారా గమనించండి. యేసుక్రీస్తును నమ్మగానే మనకు కలిగేది ఏంటంటే రక్షణ కలుగుతున్నది. మన పాపము నుంచి మనము విడుదల పొందుతున్నాం. దేవుని దృష్టిలో మనము నీతిమంతులముగా ఎంచబడుతున్నాం. కాబట్టి పౌలు ఏమంటాడంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. యేసుక్రీస్తునందు విశ్వాసముతో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాడు. నా పాపము తొలగించబడింది, నేను పరిశుద్ధపరచబడిన వాడను, క్రీస్తు రక్తములో కడగబడిన వాడనని తన జీవితాన్ని మలుచుకుంటూ క్రీస్తులో తన జీవితాన్ని కట్టుకుంటూ ఆ వ్యక్తి ముందుకు కొనసాగుతూ ఉంటాడు. దేవులారా, ఈ విశ్వాసమును గురించి పౌలు ఇంత తేటగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పినప్పటికీ కూడా అనేక మంది బోధకులు దీన్ని మరుగుపరిచి ఈనాడు క్రొత్త విషయాలు తీసుకురావటం మనం గమనిస్తున్నాం. అందుకనే పౌలు బోధలను జాగ్రత్తగా వినండి. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడాలి అని అంటే విశ్వాసమే. నీ విశ్వాసం వలన నువ్వు కలిగి ఉన్న యేసుక్రీస్తునందు నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తావు. పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఏమని చెప్తాడంటే, యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని నువ్వు నమ్మిన ఎడలా అని అంటాడు. యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచనని నువ్వు నమ్మిన ఎడల అని అంటే ఆయన యొక్క మరణము పునరుద్ధానము, దీనిని నమ్మిన ఎడల ఏం కలుగుతుందంటే ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుతున్నాం. మనము కూడా ఒక రోజున ఈ శరీరాన్ని విడిచిపెడతాము. కానీ మన విశ్వాసం ఏంటంటే మనము మహిమ శరీరముతో దేవుని యొద్ద జీవిస్తాము. కాబట్టి విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. దేవుని వాక్యము మీద మనము నిలబడాలి అనంటే, దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించాలనంటే అందులో మనకు విశ్వాసము కావాలి. కాబట్టి ఈ విశ్వాసమును ఎంత బలంగా పౌలు చెప్తాడో ఈ పత్రికల్లో మనం గమనిస్తున్నాం. ఈ రోజున మనమందరము కూడా మన విశ్వాస జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేని మీద మన విశ్వాసము కట్టబడుతున్నది, విశ్వాసము కలిగి ఉన్నాం, ఇది మనము నిరంతరము మనం పరీక్షించుకుంటూ ఉండాలి. భిన్నమైన స్వార్థలను బట్టి మారిపోతున్న జీవితాలు, అనేక మంది విశ్వాస భ్రష్టులు అవ్వటం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉన్నామని అనుకుంటున్నారు, కానీ వారు విశ్వాస భ్రష్టులు అవుతూ ఉన్నారు. ఈరోజున ఈ సాయంకాల సమయం మందు ప్రియదని బిళ్ళరా, ఆ ప్రభు బోధించిన బోధల్లో నుంచి పౌలు చక్కటి వేదాంతాన్ని చెప్పాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. మార్టిన్ లూథర్ గారు కూడా ఈ మాటను బట్టి ఆదరించబడ్డారు. విశ్వాసం వలన జీవించాలి. పౌలు తాను తీర్మానం చేసుకున్నాడు, నేను యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, నేను జీవించుచున్న నా జీవితము యేసుక్రీస్తునందు విశ్వాసం వలననే నేను జీవించుచున్నానని తన విషయాన్ని చెప్పుకుంటాడు సంఘానికి. యేసుక్రీస్తునందున్న విశ్వాసము వలన నేను జీవించుచున్నాను. నా ప్రతి ప్రవర్తనలో, నా ప్రతి నడకలో ఏమి కనపడుతుందంటే యేసుక్రీస్తునందున్న విశ్వాసము కనపడుతుంది అని తేటగా చెప్పటం మనం గమనిస్తున్నాం. కాబట్టి మన తీర్మానం కూడా అలాగే ఉండాలి. యేసుక్రీస్తునందు విశ్వాసమే. విశ్వాసం వలన నీవు రక్షింపబడిన వాడవు, విశ్వాసం వలన నీతిమంతుడుగా తీర్చబడినవాడు, విశ్వాసం వలన నీ పాప దోషములు తొలగించబడ్డాయి, విశ్వాసం వలన దేవుని కుమారుడుగా నువ్వు చేయబడిన వాడవు, విశ్వాసం వలన క్రీస్తు లోకానికి రానై ఉన్నాడని నువ్వు నిరీక్షణతో ఎదురు చూడగలుగుతావు. కాబట్టి విశ్వాసం లేకపోతే ఈ ఆశీర్వాదాలన్నిటిని మనము కోల్పోతూ ఉన్నాం. దేవుడారా, ప్రభు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టినవాడు, సిలువలో తన ప్రాణం అర్పించినవాడు. ఇంత అమూల్యమైన సిలువ యాగమును మనము నమ్మటము, విశ్వసించటం అనేది అది ఒక అమూల్యమైన ఆశీర్వాదం. దీనిని మరుగుపరిస్తే దేవుని దగ్గర నుంచి మనం పొందగలిగేదంటూ ఏమీ ఉండదు. ఈ సాయంకాలంలో మనము ఈ యొక్క విశ్వాసమును, యేసుక్రీస్తునందు మనం కలిగిన విశ్వాసమును బలపరుచుకుందాం. విశ్వాసములు అంతకంతకు ఎదుగుచు
వర్ధిల్లుచు విశ్వాసము ద్వారా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. దేవుని చిత్తమైతే ఇంకా మరొకసారి మనము పౌలు చెప్పిన వాటిలో ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్న లేఖనములను తీసుకుని పౌలు వివరించిన వాటిని దేవా మా తండ్రి పత్రికల్లో నాయన విశ్వాసను గురించి చక్కగా తేటగా వివరించిన వాటిని మేము ధ్యానిస్తూ ఉన్నాం. దేవా నాయన మమ్మలను బలపరచండి నాయన. మేము కలిగిన విశ్వాసాన్ని మా తండ్రి స్థిరపరచండి నాయన. మా విశ్వాసమును ప్రభా మా తండ్రి అంతకంతకు అది అభివృద్ధి అగునట్లుగా మాకు సహాయం దయచేయండి ప్రభా. మేము లేఖనములు వింటున్నప్పుడు మా తండ్రి వాక్యమును మేము వింటున్నప్పుడు అంతకంతకు విశ్వాసములు బలపడినట్లుగా మాకు సహాయం దయచేయండి. ఈనాడు నాయన అనేక విభిన్నమైన బోధలు వస్తూ ఉన్నాయి నాయన. సువార్తకు రకరకాలుగా మా తండ్రి భిన్నమైన సువార్తలు నాడు లోకంలో మేము వింటూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం నాయన. అలాంటి భిన్నమైన సువార్తల వైపుకు తిరగకుండా నాయన మీరు ఏమైతే బోధించారో, ఏ సువార్త అయితే మీరు ప్రకటించారో, ఏ సువార్త ప్రకటించమని నాయన మీ శిష్యులకు మీరు తెలియచేశారో, అపోస్తులకు నాయన మీరు అప్పగించారో, దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఆ సువార్తను విశ్వసించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అంత మాత్రమే కాకుండా ప్రభువా అదే సువార్తను ప్రకటించే వరముగా మమ్మలను సిద్ధపరచండి ప్రభువా. తండ్రి అపోస్తులు ఏ మాటలైతే బోధించారో నాయన ఆ మాటలే మేము చెప్పగలగటానికి, ఆ మాటలనే బోధించడానికి సహాయం దయచేయండి నాయన. ఈ ఆన్లైన్ టీచింగ్ ద్వారా ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారో వారికందరికీ ఆశీర్వాదం దయచేయండి నాయన. మీ దీవెనలు మెండుగా అనుగ్రహించండి. విశ్వాసంలో బలపడి ప్రతి ఒక్కరూ నాయన మీరు అక్కడ కొరకు సిద్ధపడే భాగ్యన దయచేయమని ఈ కార్యక్రమం ఇంకా నాయన రానున్న కాలంలో అనేక రీతులుగా అభివృద్ధి చెందటానికి సహాయం దయచేయండి. అనేక మంది నాయన ఆన్లైన్ టీచింగ్ ద్వారా వాక్యము విని మేలు పొందినట్లుగా సహాయం దయచేయండి. ఈ సమయంలో ఎందరైతే వింటున్నారో అటువంటి అందరినీ మీరు నిండారా దీవించి విశ్వాసంలో బలపరచమని యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినముతో వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మీకు తోడై ఉండి మిమ్మలను దీవించునుగాక, ఆమేన్. దేవులారా, మరొకసారి దేవుని చిత్తమైతే ఈ క్లాసుల ద్వారా పౌలు బోధించిన వాటిల్లో మరొక కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని అందించినటువంటి ఏఎఫ్ఎల్సి డైరెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ దాసరి లూథర్ శాస్త్రి గారికి సిపిఎస్ హోలీ గాస్పల్ మినిస్ట్రీ తరపున మరియు మా కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆన్లైన్ పరిచర్యని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే దేవుని యొక్క సువార్తను నశించుతున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రకటించాలని మేము ఎంతో ప్రయాసపడి ఈ యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, పాల్గొనండి, వీక్షించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైనా ఫేస్బుక్లో వాచ్ చేయటం మిస్ అయినట్లయితే మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ యొక్క వాక్యము వస్తూ ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు గమనించి ధ్యానించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మా యూట్యూబ్ ఛానల్ సిపిఎస్ హోలీ గాస్పల్ మినిస్ట్రీ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. అదేవిధంగా ఫేస్బుక్లో కూడా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వీక్షించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక, ఆమేన్.